బారిన పడుతున్నారు. గర్భాశయ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు తెలుస్తలేవు. ఇంతకుముందు బాగా బలిసినోడికే బీపీ షుగర్లు వస్తాయి అనేటోళ్ళు, క్యాన్సర్లు వస్తాయి అనేటోళ్ళు. కానీ ఇప్పుడు అతి పేదవాడికి కూడా బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, బోన్ మ్యారో క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయి. వేటి వల్ల వస్తున్నాయి? నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, పరిసరాలు కాలుష్యం. ఆల్రెడీ హైదరాబాదు కాలుష్యం అయిపోయింది. ఈ బయటికి పోయేస్తే విపరీతమైనటువంటి కాలుష్యం. మరి వీళ్ళందరికీ మనం చెప్పాలి, మీరు ఆరోగ్యము అనేది చాలా ముఖ్యము, మరి ఈ ఆరోగ్యం ఇంపార్టెంటా? మరి ఇట్లాంటి వాటిలో ఉండేటప్పుడు ప్రభుత్వాన్ని మనం ప్రతిపక్షంగా ఒక డిమాండ్ చేద్దాం. ఇల్లు పోతే ఇల్లు ఇప్పిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. ఫ్లాట్ పోతే ఫ్లాట్ కూడా ఎక్కడన్నా మనం దానికి సంబంధించింది ఇప్పిద్దాం. విద్య వైద్యం ఫ్రీ చేయిద్దాం మన పిల్లలకి. యూత్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు జాబ్స్ వచ్చే విధంగా, అట్లాగే మన లోన్స్ తీసుకొని మేము షాపులు పెట్టుకుంటాము అంటే లోన్స్ ఇప్పించే విధంగా. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఫస్ట్ ఇదంతా అయిపోతే, దీనికి సంబంధించిన రివర్ బెడ్ ఖాళీ అయిపోతే, దీనికి సంబంధించిన వాటర్ అంతా శుద్ధి అయిపోతే, నెక్స్ట్ లెవెల్లో ఈ సుందరీకరణకు వచ్చిన తర్వాత థర్డ్ ఫేజ్లో టూరిజం డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు ఆయన. థేమ్స్ లాగా, లండన్ లాగా చేస్తా అంటున్నాడు. సరే, థర్డ్ స్టేజ్. కానీ అది వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళకు ఒక 5% ఇవ్వాలి షేర్ ఆ కమర్షియల్ టూరిజం లోపల. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు, భూమి పోతే మళ్ళీ భూమి రాదు. మరి అట్లాంటిది తెలంగాణ బిడ్డలకి ఇస్తే తప్పు లేదు. ప్రతిపక్షంగా మనం ఇవి అడుగుదాం. ఇక్కడ ప్రతిపక్షం వాయిస్ చూద్దాం. ప్రధానంగా మీ యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శిస్తుంది, ఆరోపిస్తుంది, అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మొదట్లో మాత్రం బాధ్యతకు అండగా ఉన్నట్టుగా చేసి ఇప్పుడు మాత్రం ఏకంగా అసలు ఈ ప్రాజెక్టే అవసరం లేదు, ఒక అవినీతి ఉంది, దీనికి పెద్ద స్కామ్ ఉంది, ఏకంగా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి దీని వెనుక ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ యొక్క వాయిస్ కేటీఆర్ వరుసగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఏం చెప్తారు? ఫస్ట్లో ఆయన వాయిస్ మేము కట్టిన 40,000 డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి అన్నాడు. నాకు అది మంచిగా అనిపించింది. కానీ ఎవరో తప్పుదోవ పట్టించింది, ఈ ప్రాజెక్ట్ ఇట్లా అట్లా అని చెప్పడం వల్ల తర్వాత బాధితులు అనే వాళ్ళు తెలంగాణ భవన్కి రావడం, వాళ్ళు ఏడవడం చెయ్యడం, అదంతా చూసిన తర్వాత బహుశా కదిలిచ్చిందేమో. మరి మేము ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కదా, మరి మేమంతా పోతే ఎట్లా, మాకు ఆ ఇంటితో అనుబంధం ఉంది ఉంటుంది. ప్రజలకు కొన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి ప్లేస్తో అనుబంధం ఉంటుంది. కానీ ప్రతిపక్షంగా మనం కన్విన్స్ చేయాలి, కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్విన్స్ చేయాలి. ఇట్లా అవుతే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది. ప్రభుత్వాన్ని కూడా రమ్మనండి, పోలీస్ అధికారులు, హెల్త్ అధికారులు, డాక్టర్స్ని కూడా పిలవండి. మీరు డాక్టర్స్తో మాట్లాడండి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, శ్వాసకోశ వ్యాధులు ఏ విధంగా ఉంది, పల్మనాలిస్టులకు ఎంత పని అవుతుంది, గుండెలు ఆగిపోతున్నాయి. మనము ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఎవరికైనా సరే, మా కేటీఆర్ గారికి కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నా సోదరికి, మనం చేయడం వల్ల వాళ్ళకు గుండె బరివెక్కే పరిస్థితి ఉంటుంది, హార్ట్ అటాక్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. అవి ఆలోచన చేసిన వాళ్ళు ఈ బ్రేక్స్ వేస్తున్నారు. నేను నిండు మనసుతో చెప్తున్నా, ఒక అమ్మగా ఒక అక్కగా చెప్తున్నా, నిండు మనసుతో చెప్తున్నా, రేపొచ్చే ప్రతిఫలాలు ఈ తెలంగాణ బిడ్డలకే.